Hello traders, welcome to Nifty, Bank Nifty, Fin Nifty, Sensex and Mid Cap Nifty analysis for January 6, 2025. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నారంటే అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ సో దట్ నోటిఫికేషన్స్ వస్తాయి మీకు వెన్ ఎవర్ న్యూ వీడియో క్రియేట్ చేసినప్పుడు. సో ఫస్ట్ వీక్ అయిపోయింది 2025లో. ఓవరాల్గా ఇండెక్స్ వచ్చేసి బిఎస్సి వచ్చేసి 524 పాయింట్స్ అప్ అయింది, 0.66%. అండ్ నిఫ్టీ వచ్చేసి 191 పాయింట్స్, ఆల్మోస్ట్ లైక్ 0.8% అప్ అయింది అనమాట ఈ ఇయర్లో ఫస్ట్ వీక్లో. తర్వాత ఫ్రైడే వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 720 పాయింట్స్ డౌన్ అయింది. అది నేను చెప్పింది ఓవరాల్ 1 వీక్కి, ఫస్ట్ వీక్కి. ఓన్లీ ఫ్రైడే వచ్చేసి 720 పాయింట్స్ బిఎస్సిలో డౌన్ అయింది. అలాగే నిఫ్టీలో 183 పాయింట్స్ డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 600 పాయింట్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ 85, ఫిన్ నిఫ్టీ 271 పాయింట్స్ డౌన్ అయింది. సో ఒక మొమెంటం తర్వాత నిన్న ఒక పాజ్ వచ్చిందనమాట. కంటిన్యూస్గా 3 days అప్ అయింది లోయర్ బాటమ్ నుంచి సపోర్ట్ తీసుకుని ఎండ్ ఆఫ్ రేంజ్ నుంచి ఆల్మోస్ట్ లైక్ సెన్సెక్స్ అయితే 80,000 పాయింట్స్ దాకా రీచ్ అయ్యి, నిఫ్టీ అయితే 24-26 హై రీచ్ అయ్యి అక్కడి నుంచి పుల్ బ్యాక్ వచ్చిందనమాట. ఈ మొమెంటం కంటిన్యూ అవ్వాలి అంటే 24-26 ఎబోవ్ మూవ్ అవ్వాలి. టార్గెట్ అప్పుడు 24,400, 24,500 ఒక రెసిస్టెన్స్ వస్తుంది. డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 23,930, 23,850 డౌన్ సైడ్ సపోర్టు. ఇంకా మనం 23,750 బ్రేక్ అయితే ఆల్మోస్ట్ లైక్ ఇంకా ట్రెండ్ చేంజ్ అవుతుంది అనమాట. అలాగే డౌన్ సైడ్ వచ్చేసి సెన్సెక్స్లో 78,600 అది డౌన్ సైడ్ సపోర్ట్ అనమాట. సో ఓవరాల్గా ఎలా మూవ్ అవుతుందంటే 23,000 to 25,000 రేంజ్లో ట్రేడ్ అవుతున్నది. షార్ట్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్ వచ్చేసరికి ఎఫ్ఐఎస్ బాగా సెల్లింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా డిసెంబర్లో ఆల్మోస్ట్ ఆన్ యావరేజ్ ఓవరాల్ మంత్ అండ్ అయ్యేసరికి నియర్ టు 15,000 crores ఇన్వెస్ట్ చేశారు. సో డిఏఎస్ ఫస్ట్ డేనే 5,000 crores హైయెస్ట్ సెల్లింగ్ చేశారు ఈ ఇయర్లో. నిన్న ఫ్రైడే కూడా -4,200 సెల్లింగ్, డిఏఎస్ 820 బై చేశారనమాట. అడ్వాన్స్ డిక్లైన్ వచ్చేసి 1295 ఉంది, 1213. అంటే మార్కెట్ బాగా పడినా కూడా అడ్వాన్సెస్ బాగానే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మిడ్ క్యాప్ అవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి, స్మాల్ క్యాప్ అవన్నీ అంత పడలేదు. తర్వాత ఇంకా ఎర్నింగ్స్ సీజన్ స్టార్ట్ అవుతుంది. థర్స్డే టీసీఎస్తో మొదలవుతుంది. సో మెయిన్ ఇది ఐటీ రిలేటెడ్ ఎర్నింగ్స్ కదా. తర్వాత ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ డేటా, కీ ఇంపార్టెంట్ డేటా ఉంది ఈ వీక్, అప్కమింగ్ వీక్లో. ఎర్నింగ్స్ ఆఫ్ కంపెనీ స్టార్ట్ అవుతాయి, ప్లస్ ఫిజికల్ ఇయర్ జీడిపి గ్రోత్ డేటా వస్తుంది. అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా కూడా వస్తుంది. ఇంకా అదర్ గ్లోబల్ క్లూస్ కూడా ఒక లైన్ అప్ ఉన్నది అనమాట. ఇంకా కంటిన్యూస్గా చాలా ఈ సెకండ్ వీక్ ఒక కీ ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. అవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా మార్కెట్ డైరెక్షన్ని. సో మనం మెయిన్ ఎఫ్ఐఎస్ రెడ్యూస్డ్ వాల్యూమ్స్తో, హాలిడే సీజన్ కాబట్టి రెడ్యూస్డ్ వాల్యూమ్స్తో సెల్లింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు, రెడ్యూస్డ్ వాల్యూమ్ అయింది. ఓవరాల్ వాల్యూమ్ బాగా డ్రాప్ అయింది అనమాట. డిఏఎస్ కన్సిస్టెంట్ నెట్ బయర్స్ ఉంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఏది స్ట్రాంగ్ డాలర్, ఎలివేటెడ్ యుఎస్ బాండ్ ఈల్డ్స్, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ అయినా కూడా డిఏఎస్ కంటిన్యూస్గా మార్కెట్ సపోర్ట్ చేస్తున్నారు. వాలంటైలిటీ రెడ్యూస్ అయింది. సో ఈ హైర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ కరెక్ట్ అయింది నియర్ టు 10%. సో దానికి తగ్గట్టు ఎర్నింగ్స్ గ్రోత్ లేదు కాబట్టి ఓవరాల్గా ఎర్నింగ్స్ గ్రోత్ చూపిస్తే Q3లో కొద్దిగా మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు అనమాట. అదర్వైజ్ ఎర్నింగ్స్ ఏమైనా డ్రాప్ అయితే మళ్ళీ ఒక డౌన్ సైడ్ ప్రెషర్ మార్కెట్ పడే అవకాశం ఉందన్నమాట.
అలాగే ట్రంప్ ప్రపోజల్స్ ఉన్నాయి గదా! ఆల్మోస్ట్ లైక్ జాన్ 20 పొజిషన్ తీసుకుంటున్నాడు. కార్పొరేట్ టాక్సెస్ కట్ చేస్తా అన్నాడు. ఇమ్ ఈ ఈ రెగ్యులేషన్ రెగ్యులేషన్స్ అండ్ ఇంపోజింగ్ టారిఫ్స్ అంటున్నాడు. అంటే ఇంపోర్ట్ చేసుకునే ఆటిల మీద టారిఫ్స్ ఇంక్రీజ్ చేస్తాడు. సో దట్ కార్పొరేట్ ఎర్నింగ్స్ బూస్ట్ అవుతుంది కదా! సో దానివల్ల కార్పొరేట్ టాక్స్ కట్ చేస్తానని చెప్తున్నాడు. అలాగే రెగ్యులర్ ఇన్‌కమ్ టాక్స్ కూడా కట్ చేస్తానంటున్నాడు. సో ఓవరాల్‌గా అవన్నీ ఇన్‌ఫ్లేషన్ మీద ప్రెషర్ పెడుతున్నాయి. ఆల్రెడీ ఒక ఎలివేటెడ్‌లో బాండ్ యీల్డ్స్ చాలా హైలో 4.5 ఎబోవ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. కన్సిస్టెంట్‌గా ఉన్నాయి. డాలర్ కూడా కన్సిస్టెంట్‌గా స్ట్రెంగ్త్‌లో ఉన్నది. నియర్ 108 దగ్గర డాలర్ ఇండెక్స్. రూపీ డిప్రిసియేషన్ అయితే ఆగలేదు. రూపీ కూడా డిప్రిసియేషన్. సో ఇవన్నీ ఛాలెంజెస్ మధ్యన ఒక Q3 ఎర్నింగ్స్ అండ్ బడ్జెట్ ఎస్టిమేట్స్, బడ్జెట్ డిస్కషన్స్ అవన్నీ అవుతున్నాయి. సో ఇవన్నీ మనకేదన్నా కీ చేంజ్ ఏదన్నా వస్తే వీటిలో డొమెస్టిక్ గాని, ఇంటర్నేషనల్ గాని, గ్లోబల్ న్యూస్‌లో గాని సో మనకి ఒక డైరెక్షన్ చేంజ్ అవుతుందనమాట. ఈ సెల్లింగ్ నుంచి బయింగ్‌కి. ఇప్పుడు ఇది మనం గ్లోబల్ క్యూస్ చూద్దాం ఎలా ఉన్నాయో గ్లోబల్ మార్కెట్స్. ఫ్రైడే వచ్చేసి నియర్ టు డౌ జోన్స్ 340 పాయింట్స్, అలాగే నాస్డాక్ కూడా 340 పాయింట్స్. సో ఐటీ ఇండెక్స్ పర్ఫామ్ చేసే అవకాశం ఉందన్నమాట. అప్ అయిందనమాట ఈ గ్లోబల్ మార్కెట్స్. చైనాలో మళ్ళీ వైరస్ విజృంభిస్తున్నది అని వస్తున్నది. సో చైనీస్ మార్కెట్ కొద్దిగా 3% అలా డ్రాప్ అయింది. హ్యాంగ్సాంగ్ అప్ అయినాయి కానీ మళ్ళీ అది బాగా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నది. సో నెక్స్ట్ 10-15 డేస్ అట్లా వైరస్ యాక్టివిటీ మానిటర్ చేస్తారు. గ్లోబల్‌గా ఏదన్నా ఇంపాక్ట్ చూపిస్తున్నారా? స్ప్రెడ్డింగ్ ఎలా అవుతున్నది అదర్ కంట్రీస్‌కి? అది కూడా ఒక కీ థింగ్ అనమాట. చూసుకోవాలి మనం మార్కెట్ సెంటిమెంట్ ఎలా చేంజ్ అవుతుందో. మన డొమెస్టిక్ మార్కెట్ చూసేసరికి మన సెక్టర్ పర్ఫార్మెన్స్ ఎలా వచ్చింది? నిఫ్టీ మీడియా హై. నిఫ్టీ ఐటీ బా పడింది 1.5%. ఫార్మా ఇవన్నీ కొద్దిగా కూల్ ఆఫ్ అయినాయి అనమాట. హెల్త్ కేర్, ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్యూ బ్యాంక్స్ ఇవన్నీ. పిఎస్యూ బ్యాంక్స్ పెరిగింది. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఆటో ఇవన్నీ కొద్దిగా కూల్ ఆఫ్ అయినాయి అనమాట. రియాల్టీ. సో ఇది సెక్టర్ రిలేటెడ్. ఆయిల్ అండ్ గ్యాస్ కొద్దిగా పెరిగింది. అదే అనుకున్నాం కదా! నిఫ్టీ 500 నిఫ్టీ 500 స్టాక్స్‌లో 216 స్టాక్స్ అప్ అయినాయి. 280 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. సమ్ ఆఫ్ ది స్టేర్స్ సారీగామా, డీమార్ట్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నియర్ టు 14% అప్ అయింది. క్లోజింగ్ 11%. లాయిడ్స్, ఎస్ఎంఈ, ఐటీ 20% అప్ అయింది. సో ఇది ఇంకొకటి చార్ట్స్‌లోకి వెళ్ళిపోదాం. సెన్సెక్స్ డైలీ చార్ట్ చూద్దాం. సో ఒక డ్రాప్ తర్వాత కన్సాలిడేట్ అయ్యి ఒక 1 వీక్ కన్సాలిడేట్ అయ్యి లోయర్ రేంజ్ నుంచి ఒక్కసారి ఒక 50-60% ఫాల్, 50-60% అరౌండ్ లోయర్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 50% దాకా రికవర్ అయింది. పుల్ బ్యాక్ ఇచ్చింది. పుల్ బ్యాక్ వచ్చి అక్కడి నుంచి కొద్దిగా డ్రాప్ అయింది. దీని ఎబోవ్ వెళ్తే ఇదంతా అప్ సైడ్ వెళ్ళిపోతుందని అనుకున్నాం. సో ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిసెంబర్ 20th గ్యాప్, 20th గ్యాప్, 19th గ్యాప్ ఆల్మోస్ట్ ఇక ఫిల్ చేసేసింది. ఒక పని అయిపోయింది అనమాట. సో అప్ సైడ్ డైరెక్షన్ వెళ్తుందా, డౌన్ సైడ్ డైరెక్షన్ వెళ్తుందా? ఈ గ్లోబల్ క్యూస్, డొమెస్టిక్ ఈవెంట్స్ మీద చాలా లైన్డ్ అప్ అయి ఉన్నాయి కదా ఈ వీక్. సో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇది డైలీ, వీక్లీ చూద్దాం. వీక్లీ ఒక డోజీ క్యాండిల్ లాగా, డోజీయే కానీ లిటిల్ బిట్ బాడీ ఎక్కువ ఉన్నది. సో అంటే ఇండెసిషన్ క్యాండిల్ లాగా ఈ పెద్ద క్యాండిల్‌కి 2 వీక్స్ బ్యాక్ పెద్ద క్యాండిల్‌కి 50% దాకా వెళ్ళి అక్కడ ఒక రెసిస్టెన్స్ వచ్చిందనమాట. సో ఇది నిఫ్టీ. నిఫ్టీ కూడా అంతే. సెన్సెక్స్, నిఫ్టీ కొద్దిగా సిమిలర్‌గానే ఉంటది. 90%, 85%, 90% దాకా. సో ఒక లాంగ్ ఫాల్ తర్వాత బిగ్ క్యాండిల్‌కి 50% రైజ్ అయ్యి గ్యాప్ ఫిల్ చేసేసి ఒక డోజీలాగా ఇది కూడా ఒక బాడీ ఎక్కువ డోజీలా వచ్చిందనమాట డైలీ.
ఈ ఫాల్‌కి మొత్తం 50% రైజ్ అయ్యి అక్కడ ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. ఫర్దర్ మూవ్ ఆఫ్ యాక్షన్ ఏదైనా మా Q3 చేంజెస్ గానీ, Q3 పెర్ఫార్మన్స్ గానీ, లేదా బడ్జెట్ ఎక్స్‌పెక్టేషన్స్ డిస్కషన్స్ అవుతున్నాయి గదా! అందులో ఏదన్నా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయ్యేటట్టు ఏదైనా చేంజెస్ వస్తుంటే బడ్జెట్‌లో అండ్ అది సెక్టర్ ఎక్స్‌పెక్టేషన్స్ అవన్నీ సిఐఏ వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు గదా! బడ్జెట్ డిస్కషన్స్‌లో. సో, అందులో దాన్ని బట్టి ఏదన్నా మూవ్ అవ్వొచ్చనమాట. ఆటో సెక్టర్ బ్యాడ్‌గానే పెర్ఫార్మ్ చేస్తుందనుకున్నాం. కానీ ఫెస్టివ్ సీజన్ వలన ఒక 3 మంత్స్ నుంచి ఆహ్, కొద్దిగా పాజిటివ్‌గానే ఉందనమాట. ఫాల్ వచ్చినా కూడా ఒక పుల్ బ్యాక్ వచ్చింది అందులో. ఆహ్, సో, బ్యాంక్ నిఫ్టీ గూడా ఇది కూడా గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ ఒక డ్రాప్ వచ్చిందనమాట. డ్రాప్ వచ్చింది. మిగతా ఇండెక్స్‌లో నిఫ్టీ కన్నా కొద్దిగా ఇది రేంజ్‌లోనే ఉంది. ఆ రేంజ్ మూవ్ అప్ అవ్వలేదు. సో, వీక్లీ చూద్దాం. వీక్లీ ఇది రెడ్ డోజీ కిందొచ్చింది. డోజీ అంటే ఆల్‌మోస్ట్ లైక్ విక్ అప్ సైడ్ విక్ ఎక్కువున్నది. డౌన్ సైడ్ విక్ కూడా పెద్దగానే ఉంది. బాడీ రెడ్ కలర్‌లో ఉందిది. సో, బ్యాంకింగ్ సెక్టర్ పెర్ఫార్మన్స్ మీద ఉంటుంది. ఈ 3 మంత్స్ కొద్దిగా లిక్విడిటీ క్రంచ్ ఉంటుంది. హిస్టారికల్‌గా చూసుకుంటే బ్యాంక్స్ దగ్గర లిక్విడిటీ ప్రాబ్లమ్ ఉన్నది. సో, అది ఇంపాక్ట్ చేస్తున్నదనమాట. మొన్నటిదాకా పెరిగినియి. ఒకరోజు ప్రైవేట్ పెరిగితే ఒకరోజు పబ్లిక్ కన్సిస్టెంట్‌గా మూవ్ అప్ అవ్వట్లేదు. ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. సో, దానివల్ల ఏంటంటే హ్మ్. సో, అది ఒకరోజు పబ్లిక్ సెక్టర్ న్యూట్రల్‌గా పెరుగుతున్నదనమాట. డ్రాప్ వచ్చినా కూడా స్ట్రెంగ్త్‌గా మూవ్ అప్ అవ్వట్లేదు. నిఫ్టీ ఇది పర్ఫెక్ట్ డోజీ అనమాట. ఫిన్ నిఫ్టీలో. ఎందుకంటే ఇందులో మిగతా సెక్టర్స్ కూడా ఉంటాయి. ఇన్స్యూరెన్స్ అని అవని ఇవని. ఆహ్, సో, ఏఎంసీస్ ఉంటాయి. తర్వాత ఫైనాన్షియల్ అదర్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ గాని ఇంకా అదర్ స్టాక్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇందులో డోజీ కిందొచ్చింది. మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక 1 వీక్ నుంచి స్ట్రెంత్ చూపిస్తున్నది. సో, ఒక డోజీ వచ్చి ఇదిగోండి డోజీ. డోజీ ఎబోవ్ ఒక స్ట్రెంత్ క్యాండిల్ క్రియేట్ అయిందనమాట వీక్లీ. దీని ఎబోవ్ దాటాలి. 13,200 దాటితే కొద్దిగా బుల్లిష్‌గా తయారవుతుందనమాట. ఆహ్, సో, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని చూడండి పర్ఫెక్ట్‌గా ఎలా తీసుకుంటున్నది సపోర్ట్. ఆల్‌మోస్ట్ లైక్ 4, 5 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. తీసుకొని ఒక అప్ సైడ్ అలా మూవ్ అయింది. సో, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ 13,150, 200 దగ్గర ఒక రెసిస్టెన్స్ వచ్చింది. సో, ఇక్కడికి ఇంకా స్టిల్ ఇంకా సపోర్ట్‌లోనే ఉంది. అప్ సైడే చూపిస్తున్నదనమాట. ఏదన్నా ఫర్దర్ మూవ్‌మెంటమ్ వస్తే దీని అబోవ్ 13,250 ఆ రేంజ్‌లో మూవ్ అయితే ఆల్ టైమ్ హై మళ్ళీ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అదర్‌వైజ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుద్దనమాట. సో, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నిఫ్టీ. సో, ఫ్రైడే చేయలేదు. థర్స్‌డే ఒక బిగ్ మూవ్ తర్వాత ఈ ఛానెల్‌ని బ్రేకౌట్ చేసేసింది. ఒకేసారి ఈ గ్యాప్ ఫిల్ చేసేసింది ఒకే రోజులో. ఆల్‌మోస్ట్ లైక్ 23,700 నుంచి 24,226 దాకా మూవ్ అప్ అయింది. సో, ఒక రోజులోనే మంచి స్ట్రెంత్ మూవ్ అయిందనమాట. ఇక్కడ ఒక ఫాల్ తర్వాత, ఒక బిగ్ ఫాల్ తర్వాత నెక్స్ట్ డే కూడా ఒక సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ఆల్‌మోస్ట్ లైక్ ఈ ఫాల్‌కి 50% దాకా మూవ్ అప్ అయిందనమాట. సో, అక్కడి నుంచి ఫ్రైడే ఎప్పుడైతే గ్యాప్ ఫిల్ చేసిందో ఒక పుల్ బ్యాక్ వచ్చింది ఫ్రైడే అంతా. సో, ఇది ఓవరాల్‌గా. ఆహ్, సో, ఇంట్రాడే ఎలా చూద్దామంటే ఇప్పుడిక్కడ ఈ ఇది బ్రేక్ చేసింది గదా! బ్రేక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఒక మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఒక డిమాండ్ ఏరియా అనమాట. ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అది ఫ్లోర్ కింద సీలింగ్‌ని బ్రేక్ చేయంగానే అది సపోర్ట్ అవుతుందనమాట. సో, ఇది ఒక సపోర్ట్ ఇప్పుడు. నియర్ టు 23,950 ఆ రేంజ్ దాకా 900 దాకా సపోర్ట్ ఉంటదనమాట. సో, ఇక్కడొకటి కాల్ ట్రై చేయొచ్చు. ఇక్కడ గాని సపోర్ట్ తీసుకుంటే 23,950 దగ్గర 24,100 అండ్ 150 ఆ రేంజ్ గూడా మళ్ళీ ఒక అప్ సైడ్ మూవ్ ఉంటుంది. బ్రేక్ అయితే, అప్ టు ఇక్కడ దాకా అవకాశం ఉంది. ఏది 23,750 దాకా అవకాశం ఉందనమాట. సో, ఇది. ఇంకొకటి ఏదన్నా గ్యాప్ అప్ అయ్యి గ్లోబల్ క్యూస్ అది మండే మార్నింగ్ గ్యాప్ అప్ అయితే నియర్ 150, 200 దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అక్కడ ఒక సెల్ కాల్ ట్రై చేయొచ్చనమాట. సో, ఇది
దీని కీ లెవెల్స్ వచ్చేసి 23,910, 24,030, 24,085, 24,140. సో ఇది నిఫ్టీ రిలేటెడ్. సో ఇక్కడ ఏంటంటే ఒక సపోర్ట్ దగ్గర ఫ్లాట్ కానీ నియర్ మైనర్ గ్యాప్ డౌన్ కానీ నియర్ 900, 950 దగ్గర ఓపెన్ అయితే ఒక బై ట్రై చేయొచ్చు. ఇది బ్రేక్ చేస్తే సెల్, అలాగే గ్యాప్ అప్ ఏదన్నా అయితే ఇక్కడ ఒక సెల్ ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది నిఫ్టీ రిలేటెడ్ సింపుల్. బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది ఆల్రెడీ ఒక గ్యాప్ ఫిల్ చేసేసింది. ఫస్ట్ ఫిల్ చేసింది కాబట్టి ఇంకా అది ఇంక తీసేయచ్చాము. నిఫ్టీలో కూడా తీసేద్దాం. ఆల్రెడీ ఫిల్ అయిపోయిన గ్యాప్ మీకు మనం పెట్టుకోవాల్సలా. మళ్ళీ దీన్ని తర్వాత ఎప్పుడో ఎక్కడన్నా గ్యాప్ క్రియేట్ చేస్తే పెట్టుకుందాం. అది తీసాను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ గ్యాప్ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇది తీసేయచ్చు ఇక. సో ఇది ఇంకా దీని ఈ గ్యాప్ ఫిల్ చేసింది కాబట్టి ఇలాగా ఎబో ఈ ఫాల్కి నియర్ టు 78% దాకా వచ్చే తర్వాత ఫ్రైడే డ్రాప్ వచ్చింది అనమాట. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడ ఉంది. సో ఇది ఇప్పుడు నియర్ ఎలాగంటే యా 50,900 పడితే ఆల్మోస్ట్ లైక్ 50,500 దాకా అవకాశం ఉందన్నమాట. సో సెల్లింగ్ సైడ్ కీ లెవెల్స్ వచ్చేసి 50,590, 50,900, 51,010, 51,410 అనమాట. అలాగే దీని ఎబో కూడా వెళ్ళినా కూడా ఇది ఒక స్వింగ్ బ్రేక్ కదా, ఎబో వెళ్ళినా కూడా 600 to 700 ఈ హై దాకా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అది ఇందులో పెట్టలేదు, లైవ్లో చూసుకోవడం అనమాట. లేదా పెడతాను బ్రేక్ ఆఫ్. సో ఇది ఈ జోన్లో మళ్ళీ ఒక సెల్లింగ్ ట్రై చేయొచ్చు అనమాట 700 ఆ రేంజ్లో. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ ఇది వాల్యూమ్ లేదు, సో అనాలిసిస్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఇది 600 దగ్గర ఏదన్నా ఓపెన్ అయితే ఒక బై ట్రై చేయొచ్చు. ఇది కనుక బ్రేక్ చేస్తే అప్ టు 23,450, 400 దాకా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో ఇది సింపుల్గానే చెప్తున్నాను. మిడ్ క్యాప్ నిఫ్టీ సెలెక్ట్. మిడ్ క్యాప్ నిఫ్టీ up to
ఇది సింపుల్. ఈ రేంజ్ 12,900-950 ఆ రేంజ్‌లో చిన్న స్పాల్ వస్తే అదొక బయింగ్ రేంజ్ అది. సెల్ బిలో అంటే ఇక్కడ సారీ 13 ఏసాను. 150-200 రేంజ్‌లో ఒక సెల్ కాల్ ఏదైనా గ్యాప్ అప్ అయినా కూడా ఒక సెల్ కాల్ అనమాట. అలాగే ఇది బ్రేక్ చేస్తే నియర్ 850 ఆ రేంజ్ బ్రేక్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ 800, 700, 670 ఇది ఓవర్ ఎక్స్టెండ్ అవుతుంది. అన్లెస్ ఏదన్నా బిగ్ డ్రాపింగ్ వస్తే తప్ప. సో ఇది ఇంట్రాడే కీ లెవెల్స్ వచ్చేసి 12,940, 13,020, 1350, 13,103. ఓకే. ఇది చిన్న స్మాల్ చేంజ్. సో ఓఏ అనాలిసిస్ చూద్దాం. ఓఏ అనాలిసిస్ వచ్చేసి 0.72 ఇది బయాస్ నెగెటివ్ అనమాట. సో ఎనీథింగ్ ఏదన్నా డ్రాప్ వస్తే అది ఒక ఓవర్ సోల్డ్ రీజియన్‌లోకి వస్తున్న స్లోగా. మ్యాక్స్ పెయిన్ వచ్చేసి 24,000 అనమాట. అది సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా కామన్‌గా ఉంటుంది. ఇద్దరు బయింగ్, సెల్లింగ్, బయర్, సెల్లర్స్ ట్రై చేస్తారది. సో అది ఒక కీ రెసిస్టెన్స్ కింద ఉంటుందన్నమాట. దాని అబోవ్ ఎళ్తే ఒక నెక్స్ట్ వచ్చేసి 2400, 24,200 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడ 700 స్ట్రాంగ్‌గా ఉంది. 800 అండ్ 900 కొద్ది మైనర్ సపోర్ట్స్ ఉన్నాయి. రేపు ఎవరు యాడ్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఇది బయాస్ ఓవర్ సోల్డ్ ఉండే ఏదన్నా గ్యాప్ డౌన్ నియర్ టు 0.5 ఆ రేంజ్‌కి ఏమన్నా వస్తే రేపు ఏదైనా ఫాల్ వచ్చి అదొక ఓవర్ సోల్డ్ రీజన్ అయ్యి బయింగ్ కిక్ ఆఫ్ అవ్వచ్చనమాట. సో 0.83 ఇది కూడా ఫ్రెష్‌గా బయాస్ బయింగ్‌లోకి వచ్చింది. సెల్లింగ్‌లోకి వచ్చింది. ఇది కీ లెవెల్ వచ్చేసి 51,500 అనమాట. ఇక్కడ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. డౌన్ సైడ్ వచ్చేసి 51,000. సో 50,900 దగ్గర బయింగ్ ఇచ్చాం కదా! సో ఇది. నిఫ్టీ 0.80 ఇది ఇక్కడ బాగా వాల్యూమ్స్ తగ్గిపోయినాయి. 1,500 అలాగా ట్రేడ్ అవుతున్నాయి అనమాట. ఓఏ చేంజ్ ఇది చాలా తక్కువ. ఇదివరకా మిలియన్స్‌లో ఉండేయి. సో ఇది 23,850 ఒక ఇది మ్యాక్స్ పెయిన్ జోన్ అనమాట. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,000. ఇక్కడ సపోర్ట్ వచ్చేసి 23,800 అనమాట. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉంది ఇండెక్స్ పరంగా. మిగతాటితో కంపేర్ చేస్తే అలాగే రెసిస్టెన్స్ దగ్గరే ఉందనమాట. అది బ్రేక్ అయితే అప్ సైడ్ మళ్ళీ ఆల్ టైమ్ హై క్రియేట్ చేయవచ్చు. లేదా అక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకొని డ్రాప్ అయితే సో అందుకే 13,000 అనేది ఒక కీ థింగ్ అనమాట. అలాగే మ్యాక్స్ పెయిన్ కూడా అక్కడే ఉంది. సో బయింగ్, సెల్లింగ్ ప్రెషర్ ఇక్కడ ఉంటుందనమాట బాగా. అలాగే సో ఈ లెవెల్ వాచ్ ఔట్ చేయాలి. అక్కడ ఏదన్నా ఒక 150 పాయింట్స్, 150, 200 పాయింట్స్ మూవ్ అయినా అక్కడ మళ్ళీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందది. సో బయాస్ వచ్చేసి ఇది పాజిటివ్‌గానే ఉంది. ఏదన్నా ఒక ఇండెక్స్ పాజిటివ్‌గా మూవ్ అయితే ఇది కూడా మూవ్ అయ్యే అవకాశం ఉందనమాట. సో ఈరోజు ఇంతే అనాలిసిస్. ఎవరైనా మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్ ఛానల్ చూస్తుంటే అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. థాంక్ యూ. బాయ్.